ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రేమైన వర్లారా, సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తం ఇక్కడ భక్తుడైన పౌలు చెప్తున్నాడు. మరి సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదల. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పట్టుదల కావాలి. ఆ పట్టుదల సంపూర్ణంగా ఉండాలి. ఆ పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ప్రేమైన వర్లరా, విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండాలి. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు. పరిశుద్ధుల నిమిత్తం ప్రార్థించాలి, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించాలి, విజ్ఞాపన చేస్తూ ప్రార్థించాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అబ్రహాము ప్రార్థించాడు పూర్ణమైన పట్టుదలతో. ఎవరి కోసం ప్రార్థించాడు? లోతు కుటుంబం కోసం ప్రార్థించాడు. ఎస్తేరు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించింది. యోధా జనాంగము రక్షణ పొందటము కొరకు పట్టుదలతో ప్రార్థించిందండి. పూర్ణమైన పట్టుదలతో. ప్రేమైన వర్లారా, ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. నినివే పట్టణవాసులు ప్రార్థించారు, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించారు. ఏ కీడు వారి మీదకి రాకుండా ఉండాలని. ఎందుకంటే మనం ప్రార్థించేటప్పుడు పూర్ణమైన పట్టుదల కలిగి ఉండాలి. ఎందుకంటే పట్టుదలతో ఎడతెగక ప్రార్థించాలి. ప్రేమైన వర్లారా, ఎప్పుడు కూడా పట్టుదల అనేది విడిచిపెట్టకూడదు. ప్రార్థన యందు పట్టుదల చూపించాలి. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భక్తుడైన పౌలు కూడా చెప్తున్నాడు, పూర్ణమైన పట్టుదల మన జీవితంలో ఉండాలి. పరిశుద్ధత విషయమే కావచ్చు, భక్తి విషయమే కావచ్చు, ప్రియమైన వర్లారా, దేవుని సన్నిధి విషయమే కావచ్చు, దేవునికి ఇచ్చే కానుక విషయమే కావచ్చు. ఆనాడు నెహెమ్యా మరి ఆ యొక్క యెరూషలేము ప్రాకారాలు కట్టాలని పూర్ణమైన పట్టుదల కలిగి ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ యొక్క ప్రాహారములు కట్టే అంతవరకు కూడా తన పట్టుదల విడిచిపెట్టలేదు. అటువంటి పూర్ణమైన పట్టుదలతోనే ఉన్నాడు. కాబట్టి దైవికమైన కార్యము కొరకు, దేవుని యొక్క సువార్త కొరకు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పూర్ణమైన పట్టుదలతో మనము ఎంతోమంది పరిశుద్ధుల కొరకు ప్రార్థించాలి. ఎన్నో దేశాల కోసం ప్రార్థించాలి. కావున ప్రార్థించేటప్పుడైనా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడైనా, దేవుని సువార్త ప్రకటించేటప్పుడైనా, దేవుని పని చేసేటప్పుడైనా ప్రతి విషయమునందు కూడా పూర్ణమైన పట్టుదల కలిగి ఉండాలి. దేవుని మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.